హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సాక్ష్యాలని తారుమారు చేసిన అనామిక అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య రాజ్కి భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య డల్గా ఉంటుంది. అప్పుడు రాజ్ కావ్యని నవ్వించాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కావ్య రాజ్కి భోజనం తినిపిస్తూనే రాజ్ని ఎలాగ ఈ కేసు నుండి బయటపడేయాలా, ఏం చేయాలి, ఆ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఖచ్చితంగా రాజ్ ఏం తప్పు చేయలేదు అని తేలాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. అప్పుడు కావ్య, ఇంక దేని గురించి ఆలోచిస్తానండి, మీ గురించే ఆలోచిస్తున్నాను. ఈ కేసులో అప్పు నేను ఈరోజు ఉదయం మన ఫ్యాక్టరీకి వెళ్ళి ఏదన్నా క్లూ దొరుకుతుందేమో అని వెతికాము. అక్కడ ఒక రాడ్ దొరికింది అని అంటుంది. అప్పుడు రాజ్కి తను రౌడీలను కొట్టడానికి ఒక రాడ్ని తీశాడు అని ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పుడు కావ్య, ఆ రాడ్ మీద బ్లడ్ కూడా ఉందండి, బహుశా సామంతిని చంపడానికి ఆ రాడ్ని ఉపయోగించి ఉండొచ్చు. పైగా పోస్టుమార్టం రిపోర్ట్లో సామంత్ని రాడ్డుతో కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. ఆ రాడ్డుని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పు పంపించింది. అందులో ఎవరి ఫింగర్ ప్రింట్స్ అయితే ఉంటాయో అసలు హంతకుడు వాళ్ళే అని చెప్పి నిర్ధారణ అవుతుంది కదండి. అప్పుడు మీరు నిర్దోషిగా తిరిగి వచ్చేస్తారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు రాజ్, సామంత్ని చంపిన అసలు హంతకుడు ఎవరై ఉంటారు కళావతి అని అంటాడు. అప్పుడు కావ్య, నాకు అదే అర్థం కావడం లేదండి, సామంత్ని ఎవరు చంపి ఉంటారా అని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఈలోపు కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, మేడం, సిఐ సార్ వచ్చే టైం అయింది, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి మేడం, త్వరగా కానివ్వండి అని అంటుంది. అప్పుడు కావ్య, అయిపోయింది మేడం అని ఫాస్ట్గా రాజ్కి భోజనాన్ని తినిపించి, సరే అండి, ఇక నేను వెళ్ళొస్తాను అని అంటుంది. అలా కావ్య ఇంటికి వెళ్తుంది. కావ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పు కావ్య దగ్గరికి వస్తుంది. అక్క, నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటప్పు అని అంటుంది. అప్పుడు అప్పు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి రిపోర్ట్స్ వచ్చాయక్క అని అంటుంది. అప్పుడు కావ్య, వద్దు అప్పు, అవి నేను చూడను, నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని నాకు బాగా నమ్మకం ఉంది, అందులో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు, అంటే నా భర్త తప్పు చేయలేదని రుజువైనట్టే కదా, ఆ సామంతిని వేరే ఎవరో చంపారు అనే కదా, ఇంకా మనం ఆ రిపోర్ట్ని చూడాల్సిన అవసరం లేదు, రేపు డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేసేయి అని అంటుంది. అప్పుడు అప్పు, అలాగే అక్క, రేపు మన తరపున ఉన్న డిఫెన్స్ లాయర్ గారికి ఈ వెపన్స్ని రిపోర్ట్స్ని ఇస్తాను అని అంటుంది. మరుసటి రోజు అందరూ కోర్టుకి చేరుకుంటారు. అక్కడ పీపీ గారు వారి వాదనని అందరి ముందు చెప్తారు. అప్పుడు జడ్జ్ గారు పీపీ గారి వాదన విని, డిఫెన్స్ లాయర్ గారు, మీ వాదన ఏంటి అని అంటారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, మై లార్డ్, మీరు చెప్పినట్లుగా నా క్లయింట్ ఈ కేసులో ఎలాంటి తప్పు చేయకుండా, సామంత్ని చంపకుండా ఎవరో నా క్లయింట్ని ఈ కేసులో ఇరికించారు అని రుజువు చేయడానికి మేము సాక్ష్యాన్ని తీసుకొచ్చాం మై లార్డ్, అది కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని అంటారు. అప్పుడు జడ్జ్ గారు, ఓకే, ప్రొసీడ్ అని అంటారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు ఆ రాడ్ని, ఫారెన్సిక్ రిపోర్ట్స్ని కోర్టు వారికి, మై లార్డ్, ఈ రాడ్డుతోనే ఆ సామంత్ని చంపారు అని పోస్టుమార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. ఇవి ఈ ఫారెన్సిక్ రిపోర్ట్స్ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాము. కోర్టు వారిని ఈ సాక్ష్యాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మై లార్డ్ అని అంటారు. అప్పుడు జడ్జ్ గారు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ని, పోస్టుమార్టం రిపోర్ట్ని అన్నీ చూసి, ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ వెపన్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ ముద్దాయి రాజ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి కదా,
ఈ రిపోర్ట్స్లో అలానే ఉంది కదా. పైగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో సామంత్ బాడీ పైన ఉన్న గాయాల్ని బట్టి ఒక రాడ్డుతో అతన్ని కొట్టి చంపినట్లుగా ఈ రిపోర్ట్లో ఉంది. అంటే ఖచ్చితంగా ముద్దాయి హంతకుడే అని రుజువవుతుంది కదా అని అంటారు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పు, ఇదేంటి, బావ సామంత్ని చంపినట్లుగా రిపోర్ట్ రావడం ఏంటి, అసలు ఆ వెపన్ పైన బావ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఆ రోజు రౌడీలను కొట్టడానికి ఆ రాడ్డుని ఉపయోగించిన సంఘటన గుర్తుకు వస్తుంది. అందువల్లనే రిపోర్ట్స్లో అలా తేలినట్టుంది. ఇది కావాలనే ఎవరో నన్ను ఇరికించడానికి ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటాడు. కావ్య కూడా ఆశ్చర్యపోతుంది. అపర్ణ కూడా ఆశ్చర్యపోతుంది. అనామిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ వేలుతోనే మీ కంట్లోనే పొడుచుకునేలాగా చేశాను. రాజా రోజు రౌడీలను కొట్టడానికి ఉపయోగించిన రాడ్డుతోనే నేను సామంత్ని కొట్టి చంపేసినట్లుగా సృష్టించాను. ఇక రాజ్ని విడిపించడం మీ తరం కాదు అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, మై లార్డ్, ఎక్కడో ఏదో తారుమారు జరిగినట్లుగా ఉంది. నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు, సామంత్ని చంపలేదు. నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలని సంపాదించి కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మరొక్క రోజు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మై లార్డ్ అని అంటారు. అప్పుడు జడ్జ్ గారు అన్నీ పరిశీలించి, ఓకే, ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను అని కేసుని వాయిదా వేస్తారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు కావ్య, అపర్ణ వాళ్ళకి చాలా గట్టిగా చెప్తారు, రేపటికి మాత్రం సరైన సాక్ష్యాధారాలని సంపాదించి తీసుకొని రండి. ఇవాటిలాగా జరిగితే మాత్రం ఇక రాజ్ని కాపాడడం నా వల్ల కాదు, రాజ్కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లాయర్ వెళ్ళిపోగానే అనామిక అక్కడికి వచ్చి, రాజ్కి ఫేవర్గా ఒక్క సాక్ష్యం కూడా మీకు దొరకదు అని అంటుంది. అప్పుడు అందరూ అనామిక మాటలకి చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అనామిక, మీరు నన్ను ఎంత కోపంగా చూసినా కానీ ఇది నిజం. ఆ రాజ్ని ఎవరూ కాపాడలేరు. రాజ్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. రేపు కోర్టు కూడా ఇదే తీర్పు ఇవ్వబోతోంది అని అంటుంది. నేను చెప్పింది చెప్పినట్లుగా రేపు జరుగుతుంది, మీరే చూస్తారు కదా అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.